నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. సో ప్రధానమైనటువంటి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాయి. ఒక పక్కన సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే మరొక పక్కన రోడ్ షోలతోటి ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం మరో పక్కన చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముంగటేసి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఓటర్లని ఒక పక్కన ఓటు వేయడానికి మీరు రావాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట్లాడదాం. మనతో పాటు కోట నీలిమ గారు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోట నీలిమ గారు నమస్తే. సో ఎలా జరుగుతూ ఉంది ప్రచారం? మీరు చూస్తూనే ఉన్నారు, పొద్దు నుంచి మేము ఇంటింటికి వెళ్తున్నాం, వీధిలో తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మా యొక్క బ్రేక్ తీసుకుని వచ్చాము, అక్కడ మా ప్రచారం సాగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్లీ లీడర్ల కంటే ఎక్కువగా బైక్ ర్యాలీలు కావచ్చు ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. సో ఒక ముఖ్యమంత్రి ఇన్ని రోడ్ షోలు చేయాల్సినటువంటి ఒక ఉప ఎన్నిక కోసం ఇన్ని రోడ్ షోలు ఇంతటి టైం వేస్ట్ చేయడం అవసరమని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి వాటికి ఏంటంటే రేవంత్ అన్న ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ఎలక్షన్ గురించి కాదు. ఎలక్షన్ లేనప్పుడు కూడా ఆయనకి ఇష్టం అది ప్రజల్లో ఉండి వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ పర్సనల్గా తెలుసుకోవటం. హీ లైక్స్ ఇట్. కాబట్టి ఇది స్పెసిఫిక్గా ఇప్పుడు చేస్తున్న పని కాదు. ముందర కూడా ఎన్నోసార్లు ఫ్లడ్స్, రెయిన్స్ వచ్చినప్పుడు ఆయన మా సనత్ నగర్ కూడా వచ్చారు. అది కూడా సడన్ విజిట్ చేస్తారు. ఎందుకంటే అందరూ అప్రమత్తంగా ఉన్నారా లేదా, ఆఫీసర్స్ పనిచేస్తున్నారా లేదా, అక్కడ పని అవుతుందో లేదా, జరుగుతుందో లేదా. కాగితాల మీద కూర్చుని ఫార్మ్ హౌస్లో కూర్చునే ఆ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? ముఖ్యమంత్రి అనేది జననాయకుడిలాగా గ్రౌండ్లోకి వెళ్ళి ప్రతి వారిని కలిసేవారు రేవంత్ అన్న. సో న్యాచురల్లీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అనేది ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అంత. అండ్ రెండో మాట ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఆయన బాధ్యత కూడా కాదు, క్యాంపెయిన్ కూడా కదా. సో మేమందరం అదే క్యాంపెయిన్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, నవీన్ యాదవ్కు ఎందుకు ఓటేయాలి? ఒక పక్కన వాళ్ళ కుటుంబం గురించి పదే ప్రస్తావిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఏం సమాధానం చెప్తారు? రౌడీలు, గుండాలు అని చెప్పేసి కూడా మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తేనే ఇక్కడ అభివృద్ధి పాసిబుల్. బీఆర్ఎస్కి ఓటు వేస్తే మళ్ళీ 10 ఏళ్లగా అయిన ఆ నిర్లక్ష్యం, ఆ ఎరోగెన్స్, అంటే మాట్లాడే తీరు, ఇదంతా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కనుక ఇంకో ఏ పార్టీకి ఓటు వేసినా సరే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యువెన్సీ మొత్తం మళ్ళీ వెనకబడిపోతుంది. ఇందుకోసమే రేవంత్ అన్న కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ మేమందరం కానీ కృషి చేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు మేము సేవ చేయడానికి ఉన్నాం. ఇక్కడ మీరు ముందరికి వెళ్ళాలి, మీ లైఫ్ బాగుపడాలి అంటే మాకు ఓటేయండి, మాకు సపోర్ట్ చేయండి. మేము మీకు మా ప్రయత్నం ఏంటంటే మేము చేసే ప్రజాసేవకి మీరు మద్దతుగా ఉండండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి. ఇప్పుడు యాజ్ ఎ మహిళ నేను దీని గురించి కామెంట్ చేయను. ఎందుకంటే ఒక మహిళ గురించి కానీ ఇంకో ఫ్యామిలీ గురించి కానీ ఇలాంటి కామెంట్ చేయడం మానాలి. మన పాలిటిక్స్లో ఉండకూడదు. ఈ మార్పు అనేది మనతో మొదలవ్వాలి. ఎవరి ఇంటి విషయాలైనా సరే ఏమైనా సరే వాళ్ళని చూసుకోండి. అంత రెండో మాట ఏంటంటే ప్రజలు ఎదుర్కొన్నా ఉంది. హైదరాబాద్ ప్రజల్ని, ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ ఓటర్ని అంత లైట్గా తీసుకోవద్దు. ప్రతి వారికి తెలుసు ఏమవుతుందో, ఏం జరుగుతుందో, వాస్తవాలు ఏంటో. ఈరోజు కాదు, క్రితం 10 ఏళ్ళగా 15 ఏళ్ళగా వాళ్ళకి తెలుసు. ఆ కుటుంబం గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో వీళ్ళందరికీ అన్నీ తెలుసు. మూడో మాట ఏంటంటే యాజ్ ఐ సెడ్, పాలిటిక్స్లో పర్సనల్ విషయాలు ప్రతి వారి ఏదో ఉంటుంది పర్సనల్గా, ఫ్యామిలీగా, అవి ముందరికి తీసుకురాకూడదు. దట్స్ నాట్ ఆల్. సో చెత్త పాలన, కాంగ్రెస్ పార్టీది 2 సంవత్సరాల పాలన చెత్త పాలన అని చెప్పేసి మాట్లాడుతూనే ఇప్పుడు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లని, మెజార్టీ సర్వేస్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అది కూడా 7 నుంచి 10% మార్జిన్తో గెలవబోతుంది అని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి సర్వేలు కనబడుతున్నాయి. సో ఈ సర్వేలు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? కేటీఆర్ మాట్లాడినటువంటి చెత్త పరిపాలన అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి చెత్త మాటల గురించి ఐ విల్ నాట్ రెస్పాండ్. కేటీఆర్ గారు చేసిన చెత్త కామెంట్స్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మీరు కనుక ప్రజాసేవ చేసుంటే ప్రజాసేవ చూపించండి. మీరు ఎందుకు ఇంత హడావిడిలో, ఇంత తొందరపాటులో ఎందుకు ఇలా అటాక్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు చేసిన సేవ లేదు ఎక్కడ. కేటీఆర్ చేసిన సేవ కానీ బీఆర్ఎస్ చేసిన సేవ కానీ కనిపించదు. లేకపోతే ఇప్పుడు మా సనత్ నగర్లోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే 10 ఏళ్ల కంటే ఎక్కువ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఎందుకు అక్కడ ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నప్పుడు రోడ్ల దగ్గర నుంచి, పైప్ లైన్స్ దగ్గర నుంచి వేయాల్సిన అవసరం పడుతుంది? ఎందుకంటే అక్కడ అభివృద్ధి కాలేదు. 10 ఏళ్ళగా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు ఏం పని చేశారు అనేది మీ అందరికి కూడా తెలుసు. సో ఆ కుంభకోణాలు, ఆ అవినీతి
అందరు ఎదుర్కొంటారు. మీరేమో నిర్లక్ష్యం అని చెప్పేసి అన్నారు, అభివృద్ధికి ఆమడ దూరంలో మీ నియోజకవర్గం ఉందని చెప్పేసి మీరు అంటా ఉంటే, అదే సనత్ నగర్ని నేను చాలా రకాలుగా అభివృద్ధి చేసిన, సో నిరూపించడానికి నేను సిద్ధం, సో ఒకవేళ కనుక లేనట్లయితే నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు సంబంధించినటువంటి అభివృద్ధి మేము చూపించాం. అలాగే కంటోన్మెంట్ లో అవుతున్న అభివృద్ధి చూపించాం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూపించాం. కాబట్టి ఆయన అన్నట్టు, ఆయన ప్రామిస్ చేసినట్టు ఇచ్చిన మాట తప్పొద్దు. రిజైన్ చేస్తానన్నారు కదా, రిజైన్ చేయండి. కానీ నా ఉద్దేశంలో అయితే అలాంటి ఆయన రిస్క్ శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకోరు, ఎందుకంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదు. కాబట్టి నా ఉద్దేశంలో ఆయన రిజైన్ చేయరు. కానీ అలాంటి పరిస్థితిలో ఆయన ఒప్పుకోవాలి, ఇది డ్రామా చేశాను, నేను రిజైన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని శ్రీనివాస్ గారు చెప్తే బాగుంటుంది. సో సర్వేల పట్ల మీ అభిప్రాయం? ఇంతకుముందే క్వశ్చన్ అడిగాను, సో ఏంటి ఆ సర్వేలన్నీ కూడా ఒక రకమైనటువంటి భావన, మెజార్టీ సర్వేస్, సో 7-8 సర్వేలు రిలీజ్ అయితే ఒక సర్వే మాత్రమే కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా వచ్చినటువంటి రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి అన్నీ కూడా మెజార్టీ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి స్పష్టంగా ఇస్తున్నటువంటి రిపోర్ట్. మన 2023 ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ గుర్తుంది కదా, ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా ఇలాంటి సర్వేలు చాలా వచ్చాయి. మళ్ళీ మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మూడోసారి బీఆర్ఎస్ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని. కాంగ్రెస్ సర్వేలు, ఎలక్షన్స్ వీటన్నింటి గురించి అలా ఆలోచించదు. ప్రజాసేవ, మనం ఇంటింటికి తీసుకెళ్తున్నాం, వీధి వీధికి తీసుకెళ్తున్నాం, ప్రజలకు అవగాహన ఉంది, ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు, వాళ్ళు కరెక్ట్ పార్టీని ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయిపోయింది, ఈ రెండు పార్టీలు కూడా ఒకటి అని చెప్పేసి బీజేపీ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు. అంతేకాకుండా ముస్లింలను ఓన్ చేసుకుంటుంది, బీసీలను విస్మరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మొన్న మీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశిస్తూ బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు మాట్లాడతాం. మా క్యాండిడేట్ బీసీ వర్గానికి చెందిన మనిషి, మేము ఇక్కడ బీసీ సెన్సస్ చేసిన పార్టీ, బీసీలకి న్యాయం కావాలి, తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద పార్ట్ పోషించిన చాలా పెద్ద వర్గం బీసీల వర్గం, వాళ్ళకి న్యాయం చేయాలని ఎలక్షన్స్ అవ్వక ముందరే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసి గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే బీసీ సెన్సస్ కానీ బీసీ వర్గాలకి న్యాయం కానీ చేయడానికి ముందరికెళ్తున్నాం. మా గురించి మాట్లాడే హక్కు బీజేపీకి కానీ సంజయ్ గారికి కానీ లేదు. ఏ రకంగా బీసీలని సపోర్ట్ చేయరు వాళ్ళు. మేము తీసుకొచ్చిన బీసీ బిల్లులను కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఏంది మాట్లాడేది? ప్రజల దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైట్గా తీసుకోవద్దు. జూబ్లీ హిల్స్ ప్రజల్ని, జూబ్లీ హిల్స్ ఓటర్స్ని, హైదరాబాద్ ప్రజల్ని, మొత్తం దేశంలో వీళ్ళ ఇంటెలిజెన్స్ గురించి, వీళ్ళ అవగాహన గురించి మొత్తం ఇండియా ఒప్పుకుంటుంది, మొత్తం వరల్డ్లో తెలుసు హైదరాబాద్ ప్రజల ఇంటెలిజెన్స్, వాళ్ళ షార్ప్నెస్, వాళ్ళ అవగాహన గురించి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు బీసీ వర్గాల వైపు ఎవరున్నారు, మైనారిటీస్కి మద్దతుగా ఎవరున్నారు. అన్ని వర్గాలకి న్యాయం అవ్వాలి. ఒక వర్గానికి న్యాయం అవుతుందంటే ఇంకో వర్గానికి అన్యాయం అవ్వాలి. ఇది బీజేపీ ఆలోచిస్తుంది. ఓకే, చివరిగా మీ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి అనుకుంటా? నేను నెంబర్స్లో పోను, కానీ భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇది ఖచ్చితంగా అవ్వబోతోంది. జూబ్లీ హిల్స్ ప్రజలకి తెలుసు వాళ్ళ లైఫ్ మంచిగా ముందరకు వెళ్ళాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇళ్ళు, బిజినెస్లు అన్నీ సరిగ్గా నడవాలి అంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని. వాళ్ళు ఖచ్చితంగా రైట్ డిసిషన్ తీసుకుంటారు అండ్ దే విల్ సపోర్ట్ ద కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ.